పెయిడ్ ఉద్యమాలు నడిపినటువంటి ఇలా మాట్లాడితే బాగలేదు పాలకోట గారు. ఇంకో విషయం అండి, వర్మ గారు నేనైతే వర్మ గారు పాలకోట గారు ఆగండి రూమ్ తొత్తర తట్టుకుంటుంది. వర్మ గారు నేనైతే క్లియర్ గా ఒక మాట, క్లియర్ కట్ గా కుండ బద్దలు కొట్టినట్టుగా ఒక మాట చెప్తున్నా అండి. ప్రజలు మా వైపు ఉన్నారు, అది మాకు తెలుసు, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు తెలుసు. జ్యోత్స్నా గారి లాగా ఇతర రాష్ట్రంలో ఓట్లుండి, జ్యోత్స్నా గారి లాగా ఇతర రాష్ట్రంలో వ్యాపారాలుండి, జ్యోత్స్నా గారి లాగా ఇతర రాష్ట్రంలో ఏం వ్యాపారాలు ఉన్నాయి చెప్పండి, ఏం వ్యాపారాలు ఉన్నాయి చెప్పండి, ఏం వ్యాపారాలు ఉన్నాయి? నాకు వ్యాపారాలు ఉన్నాయని మాట్లాడుతున్నారు. పర్సనల్ గా మీరు మాట్లాడారు, పర్సనల్ గా మీరు మాట్లాడారు. ఐ కండెమ్ హియర్. నాకేం వ్యాపారాలు ఉన్నాయి? నాకేం వ్యాపారాలు ఉన్నాయి? నా గురించి మాట్లాడారు కదా, నా గురించి మాట్లాడారు కదా. నాకేం వ్యాపారాలు ఉన్నాయి? నోరు తెరిచి చెప్పవయ్యా, నాకేం వ్యాపారాలు ఉన్నాయి చెప్పు. నాకేం వ్యాపారాలు ఉన్నాయి? ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. ఎవరు గమనిస్తున్నారండి? లాస్ట్ టైం ప్రజల మీద ఎవరోళ్ళ దగ్గర పెట్టుకొని మాట్లాడాలి, ఎవరోళ్ళ దగ్గర పెట్టుకొని మాట్లాడాలి, శేఖర్ గారు ఎవరోళ్ళ దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. నాకేం వ్యాపారాలు ఉన్నాయో చెప్పు. నా గురించి మాట్లాడావు కదా, నాకేం వ్యాపారాలు ఉన్నాయి చెప్పు, చెప్పవయ్యా నాకేం వ్యాపారాలు ఉన్నాయి చెప్పు. మీరెవరండి ఆంధ్ర రాష్ట్ర ప్రజల గురించి మాట్లాడడానికి? అసలు నువ్వెవరివి శేఖర్? నువ్వెవరివి? ఇవాళ నేను నువ్వనే అంటా. నాకు వ్యాపారాలు ఉన్నాయన్నావు కదా, నేను గుడ్డగాల్చి మీదేస్తే తుడుచుకోవాలా? నేను తిట్టగా కామ్ కూర్చో, కామ్ కూర్చో, కామ్ కూర్చో. ఏం తమాషాలాడుతున్నావా? ఏం తమాషాలాడుతున్నావా? తమాషాలాడుతున్నావా? రాజకీయంగా మాట్లాడు, దమ్ముంటే రాజకీయంగా మాట్లాడు. నాకు వ్యాపారాలు నేను ఎట్లా మాట్లాడతావు? నీకేం తెలుసు? నీకేం తెలుసు? నీకేం తెలుసు? నీకేం తెలుసు? ఎవడివి నువ్వు? నా గురించి మాట్లాడాలి నువ్వెవడివి? నా గురించి మాట్లాడాలి నువ్వెవడివి? అసలు ఏం వ్యాపారాలు ఉన్నాయి? నాకు ఏం వ్యాపారాలు ఉన్నాయి? ఏం వ్యాపారాలు ఉన్నాయి? ఏం వ్యాపారాలు ఉన్నాయి? కన్నీళ్ళు తుడుచుకొని ఏం వ్యాపారాలు ఉన్నాయి? ఏం వ్యాపారాలు ఉన్నాయ్యా? ఏం వ్యాపారాలు ఉన్నాయి? ఏం వ్యాపారాలు ఉన్నాయి? తమాషాలాడుతున్నావా? 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 ఏం వ్యాపారాలు ఉన్నాయని అడిగా. ఏం వ్యాపారాలు ఉన్నాయి? మీ జగన్ లాగేమన్నా, మీ జగన్ లాగేమన్నా లిక్కర్ స్కామ్లలో ఉన్నామా, లేకపోతే స్కామ్లలో ఉన్నామా? ఎందులో ఉన్నావు? వాళ్ళంతా చూపిస్తా అండి. వాళ్ళంతా మనం రాజకీయంగా మాట్లాడుతున్నాం. సంస్కార హీనురాలు ఎవరండి? ఒక్క నిమిషం, చీరతో ఇంకోసారి నా గురించి మాట్లాడావంటే ఏమనుకుంటున్నావు? ఏమనుకుంటున్నావు? ఎవడు సంస్కార ఇంద్రాలు? ఏమనుకుంటున్నావు? ఏమనుకుంటున్నావు? ఇష్టారీతిన మహిళల గురించి మాట్లాడతావా? ఏమనుకుంటున్నావు? ఇష్టారీతిన మాట్లాడితే మాత్రం బుద్ధి లేకుండా మాట్లాడతారు. వర్మ గారు వర్మ గారు మీరు తక్షణం జ్యోత్స్నా గారికి క్షమాపణ చెప్పాలి. తక్షణం నిజంగా మీరు అధికార ప్రతినిధి అయితే, మీరు బాధ్యత కలిగిన రాజకీయ ప్రతినిధి అయితే జ్యోత్స్నా గారికి తక్షణం మీరు క్షమాపణ చెప్పాలి. మీరు వ్యాపారాలను వ్యక్తిత్వ హననం చేస్తున్నారు. ఈ రోజున ఎంత బాధ్యతగా మాట్లాడుతున్నాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు పిఠాపురంలో లక్ష రూపాయలు వైసీపీ పంచుతుందని. మేమెవరం అనలా, ఒక పార్టీ నాయకుడు అన్నాడు. మీకు చేత అయితే ఖండం చెయ్యండి, పంచితే పంచామని చెప్పండి.
పంచకపోతే పంచలేదని చెప్పండి. మీరు ఎవరు చెప్పారు మీకు? ఆయన పొత్తుకు 5,000 కోట్ల రూపాయలు, సభలకు 2,000 కోట్ల రూపాయలు. ఏం వర్మ గారు ఈ వ్యాఖ్యానాలకు ఏంటి అర్థం? ఈ రోజున వైసీపీ నాయకులకు తెలిసిందే. ఈ రోజున వైసీపీ నాయకులకు తెలిసిందే. ఎలుకు తోలు తెచ్చి ఏడాది ఉతికిన నలుపే గాని తెలుపు రాదు. మేము ముఖ్యమంత్రిని తిట్టామా? మేము తిట్టామని చెప్పలా. అన్ని సామాజిక వర్గాలు పోరాటాలు చేసినాయి. కళ్ళల్లో ఏం పెట్టుకున్నారు? అంగన్వాడీ టీచర్లు రోడ్డు మీదకి వచ్చారా? ఉద్యోగస్తులు 1,00,000 మంది రోడ్ల మీదకి వచ్చారా? అమరావతి మీద నిందలు వేసిన కారణంగానే వైసీపీ పార్టీ ఈ రోజున శేఖర్ రెడ్డి లాంటి వాళ్ళు అధికార పార్టీలో బాధ్యతగా ఉండి మహిళల మీద దాడి చేస్తే, వ్యక్తిత్వ హననం చేస్తే పశ్చాత్తాపడాలి, క్షమాపణ చెప్పండి జోష్నా గారికి. ఇదేనా మీ బాధ్యత? మీరు నేర్చుకున్న రాజకీయాలు దీనికోసం డిబేట్లకు రావాలా? గీతాంజలి కూడా అలాగనే చంపారు. మీరు సోషల్ మీడియాలో పెట్టారు, అవతల సోషల్ మీడియాలో చెప్పి ఒక పసిబిడ్డ విశ్వబ్రాహ్మణ సంబంధించిన ఒక అమ్మాయి చనిపోయింది. ఇంకో ఇటువంటి హననమే డాక్టర్ సుధాకర్ మీద చేశారు, డ్రైవర్ సుబ్రహ్మణ్యం చేశారు. ఎవరు నిడిచిపెట్టారు మీరు? ఇప్పుడు అడవిలాగిన తోడేళ్ళలాగా, నక్కల్లాగా, అయినాల్లాగా మనుషులు బతికుండగానే పీక్కు తింటేట. మరి జోష్నా గారు వ్యాపారాలు చేస్తే ఏ వ్యాపారాలు చేసిందో చెప్పు, నీ దమ్ముంటే. ఆమె ఏ వ్యాపారాలు చేస్తుంది నీకు తెలుసని చెప్పు. ఇప్పుడు వ్యక్తిత్వ హననం చేసి మహిళలను గౌరవించుకోకుండా తోటి డిబేట్ లో పాల్గొని నీ సిద్ధాంతం నీ చెప్పు. నీకు ఎందుకో ఓటు వేయాలి? మీరు 5 ఏళ్ళు ఏం బగలు తీశారు, ఏ ఏళ్ళు తీశారు చెప్పండి తప్ప ఈ విధమైన దాడి చేయటం అనేది చాలా దుర్మార్గం. ఇది తప్పనిసరిగా అందరూ ఖండించాల్సిన విషయం వర్మ గారు. వివేక్, ఇప్పుడు ఆయన వైసీపీ ప్రతినిధి గారు చాలా సార్లు వేలెత్తి చూపించడాలు, అరవడాలు, లేకపోతే తిట్టడాలు. ఇప్పుడు ఆయనకు ఒకరికే వేలెత్తి చూపించడాలు వచ్చేమో, లేకపోతే తిట్టడం ఆయనకు ఒక వచ్చేమో ఏమో అని అనుకుంటూ ఉంటారు. లేకపోతే కొత్తగా డిబేట్లకు వచ్చినారేమో. మరి రాజకీయంగా మాట్లాడమనండి, దమ్ముంటే రాజకీయంగా మాట్లాడమనండి. 24 గంటలు ఆడవాళ్ళని టార్గెట్ చేస్తూ మాట్లాడడం గురించి, మీ స్టాండ్ గురించి చెప్పండి. నీకు దమ్ముంటే నీ పార్టీ స్టాండ్ చెప్పుకోపోయి, పార్టీ స్టాండ్ చెప్పుకోనిది. ఒక్క నిమిషం అండి. ఏం మాట్లాడుతున్నావమ్మా? బుద్ధుందా? చెవులు పని చేస్తా ఉన్నాయా లేదా నీకు? అసలు బుద్ధి లేదా? మీరు గురించి మీకెందుకు? ఇవి కాదు కదా. నేను చెప్తాను సార్. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే పడతారనుకుంటున్నావా? నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే పడతారనుకుంటున్నావా? నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే పడతారనుకుంటున్నావా? ఇది 4వ సార్లు. ప్రతిసారి డిబేట్ నీ మాట నీ చెప్పడానికి బుద్ధి లేదు, సిగ్గు లేదు. వచ్చినప్పుడు మమ్మల్ని డిబేట్ పిలవద్దు. ఏం మాట్లాడతారండి? టాపిక్ డైవర్ట్ చేసి వివేక్ ఫ్రేమ్ ఇవ్వండి. వర్మ గారు ఎవరు? రెడ్డి గారికి ఏం మాట్లాడతాడు? మాట్లాడండి. రెడ్డి గారు ఏం మాట్లాడతారు? మీరు నోటితో మాట్లాడండి. ఏం మాట్లాడతారు మీరు? మహిళల మీద బుద్ధి లేదా? ఏం మాట్లాడి మాట్లాడేది? రెడ్డి గారు మీరు కుడి చేత్తో అన్నది లేదా మాట్లాడండి. మీరు కుడి చేత్తో అన్నది లేదా మాట్లాడండి. ఎడం చేత్తో అన్నది లేదా మాట్లాడండి. బాధ్యతగా మాట్లాడండి. దాన్ని డైవర్ట్ చేసి ఇష్టం వచ్చినట్టుగా డిస్కషన్ చేసి మా పార్టీ పొత్తుల గురించి చెప్పండి. నా మీద పర్సనల్ గా ఎవడే మాట్లాడమన్నాడు? ఏం మాట్లాడతావు? నా మీద ఎందుకు మాట్లాడతావు? నువ్వెవడివి? నా గురించి మాట్లాడాలి నువ్వెవడివి? నా గురించి మాట్లాడాలి నువ్వెవడివి? నా గురించి మాట్లాడాలి నువ్వెవడివి? నేను మీ గురించి ఎక్కడ మాట్లాడానండి?
మీ గురించి ఒక్క మాట మాట్లాడలేదు. అరే, పక్క రాష్ట్రంలో ఏం మాట్లాడుతున్నా? వెళ్ళి చూసుకో. రాష్ట్రం డిబేట్ ఏం మొత్తం పని చూసుకో. కాదండి, ఆవిడ మాట్లాడు. దానికి ఏం మాట్లాడుతున్నారు మీరు? శేఖర్ ఏం మాట్లాడుతున్నారు మీరు? శేఖర్ నా ఏం మాట్లాడుతున్నారు? శేఖర్ నా ఏం మాట్లాడుతున్నా? వెళ్ళి చూసుకో డిబేట్. ఏం మాట్లాడావు? వెళ్ళి చూసుకో. ఏం మాట్లాడుతున్నారు? ఏం మాట్లాడావు? వెళ్ళి చూసుకో. నరికేస్తారా? నేను చెప్తాను. ఏంటి మూర్తి? ఏంటి వర్మ గారు? ప్రతిసారి ఇదేనా? ఎందుకు పిలుస్తారు అట్లాంటి వ్యక్తుల్ని? బేసిక్ మినిమం వాళ్ళ కామన్ సెన్స్ ఉండాలి. గురించి ఏం మాట్లాడలేదు అంటున్నారు కదా, ఏం మాట్లాడుతున్నారు చెప్తాను, సమాధానం చెప్తాడు. కేసు పెడతారా? ఏమని పెడతారు పెట్టండి. ఓకే, ఏమని పెడతారు పెట్టండి కేసు. బాజాప్తా పెడతా. పెట్టండి ఇంకా కేసు. ఇది నువ్వు మహిళల గురించి మాట్లాడుతున్నావు. పెట్టండి. నోరు మూసి బాజాప్తా కూర్చునే పెట్టండి. ప్రసక్తే లేదు. కేసు నోరు మూసి కూర్చునే ఏం పెడతారో ప్రసక్తే లేదు మాట్లాడదాం. అనుకుంటున్నావు. పెట్టండి. ఏం కేసు పెడతారు మాట్లాడదాం. శేఖర్. పెట్టండి. శేఖర్. కేసు ఏం పెట్టండి. ఇష్టారీతిన ఆడవాళ్ళని మాట్లాడని వర్మ గారు మీ మీద కేసు పెట్టకూడదంటే మీరు హీరోనా ఏంటి? ఏంటి? ఏ మీరు హీరోనా? మీరు మీద కేసు పెట్టకూడదా ఏంటి? చర్చా ఎలాగోలా పెట్టావా? పెట్టకూడదా? బయట మీరు చూడు కొత్త పెట్టావా? మాట్లాడినప్పుడు పెట్టరా బయట ఏంటి చూడు మహిళలు? పెట్టావా? ఇష్టారీతిన ఏ పట్టుకొని మోనార్కా మీరు? మాట్లాడుతుంటే ఎందుకు మోనార్కా మీరు? మీరు రెబ్బేసిన మోనార్క్ అవుతారా ఏంటి? మీరు అసభ్యంగా మాట్లాడి మీరు వ్యక్తిగత దోషాలు చేసి ఓకే, ఓకే. వర్మ గారు రైట్. నేను ఎక్కడా కూడా జోష్నా గారి గురించి నేను ఒక మాట అరే మాట్లాడాను. కాదే, వాళ్ళు 40 శేఖర్ నిమిషాలు ఒక్క నిమిషం, నేను మాట్లాడారు. చెప్పింది వినండి. ఓ మీరు అనలేదు కదా, వినండి. 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 నేను చెప్పింది వినండి. నేను చెప్పిన తర్వాత అప్పుడు మీరు చెప్పండి దాని సమాధానం. ఆవిడ వేరే రాష్ట్రం నుంచి ఉన్నది, Yes, ఆవిడకి ఓటు హక్కు లేదు, ఆవిడ ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటున్నది అన్నదాన్ని అబ్జెక్ట్ చేస్తున్నారు. ఏ వ్యాపారం ఉన్నదో చెప్పండి. సార్ ఒక విషయం చెప్తాను సార్, నేను క్లియర్ గా చెప్తున్నాను. చెప్పండి. ఆవిడ ఏ వ్యాపారం ఉందో చెప్పండి అని చెప్పారు. వ్యాపారం చేసుకున్నారో, ఉద్యోగం చేసుకున్నారో, లేకపోతే జీవన భృతి కోసం, మరి నీకెందుకు నా గురించి ఎందుకు ఇంకేదైనా- మాట్లాడావు నువ్వు? నా గురించి వినండి ఎందుకు సార్, మాట్లాడావు? వినండి. ఎందుకు మాట్లాడావు? వినండి ఎందుకు మాట అంటే సార్, గుట్టకాల్చి వినండి. మీదేస్తావా? గుట్టకాల్చి మీదేస్తావా? మేడం, ఏమనుకుంటున్నావు? మేడం, గుట్టకాల్చి మీదేస్తావా? ఓకే, వ్యాపారాలు ఓకే, చేసుకుంటానని ఓకే, సారీ, ఆ? సారీ, ఏమనుకుంటున్నావు? సారీ అండి, ఏమనుకుంటున్నావు? సారీ, unnecessary discussion. ఒక common sense లేని దయచేసి సంబంధం లేని ఇష్యూలు మాత్రం డిబేట్ లోకి తీసుకురాకండి. సారీ, థ్యాంక్ యూ సో మచ్ జోష్నా గారు, చిత్రపాలనందుకు థ్యాంక్ యూ అండి. బాలకోటి గారు థ్యాంక్ యూ, శేఖర్ రెడ్డి గారు థ్యాంక్ యూ, వివేక్ బాబు గారు.